హాయ్ డియర్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. యాజ్ యూజువల్ కొన్ని వేరియేషన్స్లో చేస్తున్న బిర్యానీ వైజ్ ఈరోజు ఆంబూర్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఈ చిల్లీస్ని కుక్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసి తీసి పెట్టుకోండి. అండ్ ఆనియన్ స్లైస్ చేసుకోవాలి. వాటితో పాటు టొమాటో, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి నేను చూపించినంత క్వాంటిటీ తీసుకోండి అన్నీ. చికెను, మిర్చి పొడి, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పుదీనా వేసుకొని పెరుగు కూడా కలిపేసి, లెమన్ జ్యూస్ కొంచెం, ఒక ఆనియన్, గరం మసాలా వేసేసుకొని కలిపేసి ఒక 1 or 2 hours సోక్ చేసుకోండి. ఈ బిర్యానీలో స్పెషల్ చూసారంటే జీరా రైస్ అండ్ చిల్లీ పేస్ట్ అండ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యారినేషన్కి వేరేలా ఉంటుంది, బిర్యానీ ప్రాసెస్ వేరేలా ఉంటుంది. నెక్స్ట్ జీరా రైస్ తీసుకునేసి మీకు కావాల్సినంత క్వాంటిటీ కంప్లీట్గా వాష్ చేయండి. ఒక 2-3 times వాటర్ మార్చి వాష్ చేసుకోండి. ఇది ఒక 1/2 hour నానబెట్టాలి. నెక్స్ట్ ఒక వెజల్ తీసుకొని వాటర్ ఒక 2 liters యాడ్ చేసి అందులో క్రిస్టల్ సాల్ట్, ఆయిల్, స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి. నేను సాఫ్రాన్కి బదులు పసుపు వేసుకున్నాను. సాఫ్రాన్ ఉంటే ఇంకా డెలీషియస్గా ఉంటుంది కలరు, లేకపోతే మీరు కూడా టర్మరిక్ యాడ్ చేసుకోండి. సో ఇది బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసేయండి. ఈ రైస్ చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి. సో కేర్ఫుల్గా వాల్చాలి మీరు. ఒక 5 minutesలో కుక్ అయిపోతుంది. అయ్యాక ఇలా స్ట్రెయిన్ చేసుకుని ఈ నీళ్ళ బౌల్ నుంచి ఎంటీ బౌల్లోకి మార్చుకోండి, లేదంటే ఎక్కువ కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక అల్యూమినియం హండీ తీసుకొని ఆయిల్ వేసి హోల్ స్పైసెస్, ఆనియన్, ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసి టమాటా, కొత్తిమీర, పుదీనా, చిల్లీ పేస్ట్ కూడా వేసేయాలి. బాగా వాడ్చిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వండి. ఇలా మగ్గాక సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టకుండా వాటర్ ఇంకే వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత నేను కొంచెం తీసి పెట్టుకుంటున్నాను దమ్ పైన స్ప్రెడ్ చేయడానికి. ఇది మీరు చేసినా చేయొచ్చు, లేదంటే నో ప్రాబ్లం. ఒక 5 minutes ఆగి దీనిపైన మనం హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ని ఈవెన్గా వేసుకోండి. గ్రేవీని మరీ డ్రైగా చేసేయకండి, వాటర్ కొంచెం అవసరం స్టీమ్కి, తేమగా ఉంటే బెటర్. ఇలా చేసేసి చికెన్ తీసి పెట్టున్నాం కదా, దీనిపైన వేసేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని క్లోజ్ చేసేయాలి. ఒక 15 minutes సిమ్మర్లో పైన వెయిట్ పెట్టి కుక్ చేసుకోవాలండి. ఆఫ్టర్ 15 minutes it's completely done and it's ready to serve. కాంప్లిమెంట్గా చికెన్ గ్రేవీ అండ్ రైతా ఆర్ షేర్వా ఏమైనా చేసుకోవచ్చండి. For more recipes, please subscribe my channel, share to your friends and family. Thank you so much for watching.